తులసి ఇంతకీ ఎలా వెళ్తున్నారు? కార్లోకా? కార్లో కాదురా, బైక్ మీద వెళ్ళండి. ఇద్దరి మధ్య అన్యోన్యత పెంచుకోండి. కొత్త జంట బైక్ మీద వెళ్తే చాలా బాగుంటుంది. అలాగే అక్క. లక్ష్మి రా వెళ్దాం. జాగ్రత్త లక్ష్మి. ఎవరైతే నాతో రాకూడదో, జ్యోతి చూడకూడదో అతనే నాతో వస్తున్నాడు. భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? తులసి, టిఫిన్ పెట్టు. లక్ష్మి ఇంకా రాలేదేంటి? అంటే మనం వచ్చేలోపే వచ్చేసిందా? నేను ఆచరణలో ఉన్నాను, తనకు కూడా నన్ను చూడాలని ఉంటుంది కదా. జ్యోతి గుళ్ళో ఉన్నాడు. సంజయ్ గనుక జ్యోతిని చూశాడంటే నేను జ్యోతి కోసమే గుడికొచ్చానని అర్థమైపోతుంది. భగవంతుడా, నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఇరికించావేంటి? జ్యోతి సంజయ్ ఒకరికొకరు ఎదురు పడకుండా నేను ఎలా మేనేజ్ చేయాలి? ఈ గండంలోంచి నేను ఎలా బయటపడాలి? నువ్వే కాపాడాలి స్వామి. లక్ష్మి, ఏమైంది అక్కడే ఆగిపోయావు? లోపలికి వెళ్తాను రా. వస్తున్నాను. పద. లక్ష్మి, నీ ఫేస్లో నాకెందుకో ఏదో తేడా కనిపిస్తుంది. ఐ మీన్ తడబాటు, టెన్షన్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ప్లీజ్ షేర్ విత్ మీ. నో, అలాంటిదేం లేదు సంజయ్. ఆర్ యూ షూర్? యా, ష్యూర్. నేను నీ కోసం గుడికొచ్చా, దేవుడి కోసం కాదు. పైగా అక్క కూడా వెళ్ళమంటే వచ్చాను. మా అక్కమంటే ఎప్పుడూ కాదన్నాను. అవును, గుడికి ఒట్టి చేతులతో వెళ్తున్నావు, కొబ్బరికాయ తీసుకోవా? వెళ్తాను. పద సంజయ్. లక్ష్మి, నువ్వు వెళ్ళి పూజ చేసుకొని రా, నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ దాకా కలిసొచ్చి ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కొత్త దంపతులు జంటగా లోపలికెళ్ళి పూజ జరిపిస్తేనే బాగుంటుందని నీ మనసు కనిపిస్తుంది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్, బట్ నేను దేవుని ప్రే చేయను, గుడి లోపలికి రాను. నేనింత స్ట్రిక్ట్గా ఎందుకున్నానో, ఎందుకు చెప్తున్నానో నీకు తర్వాత అర్థమవుతుంది. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ముందు పూజ చేసుకుని రా, వెళ్ళు. అలాగే.
అమ్మా లక్ష్మి, పూజ కోసం వచ్చి ఇక్కడే ఆగిపోయేంటమ్మా? ఎవరైనా రావాలా? లేదు, ఆ, ఎవరి పేరు మీద అర్చన చేయమంటావమ్మా? సంజయ్ పేరు చెప్పాలా, జ్యోతి పేరు చెప్పాలా? నన్ను మర్చిపోయి జ్యోతి సంతోషంగా ఉండాలని జ్యోతి పేరు చెప్పాలా? నా మెళ్ళో తాళి కట్టిన సంజయ్ జీవితం బాగుండాలని సంజయ్ పేరు చెప్పాలా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఎవరి పేరు మీద అర్చన చేయమంటావు? అది స్వామివారి పేరు మీద చేయండి. అలాగేనమ్మా. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద సభూమిం విశ్వదోరత్వా అత్యధిష్ట దశాంగులం. నా కోసం జ్యోతి ఇక్కడికి వచ్చాడని సంజయ్కి తెలిసినా, ఇంట్లో నందినికి తెలిసినా చాలా పెద్ద గొడవే జరుగుతుంది. నందినికి తెలిస్తే ఇంకా మా నాన్నకు తెలిసినట్టే, అస్సలు బతకనివ్వడు. సంజయ్తో నేను సంతోషంగా ఉండకపోతే మా అమ్మనే చంపేస్తానని ఇంట్లో లాక్ చేసిన నాన్నకు జ్యోతి నన్ను కలవడానికి వచ్చాడని తెలిస్తే అస్సలు భరించలేడు. జ్యోతి ప్రాణాల కోసమే నా ప్రేమ నేను త్యాగం చేశాను. దానికి అర్థం లేకుండా చేయకు స్వామి. శాసనానశనేభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషాః దేవాయజ్ఞమతన్మత వసంతో అస్యాసీదార్జ్యం. లక్ష్మి, కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? ఎందుకు వచ్చావురా? ఇన్ని రోజుల తర్వాత కనిపించిన మనిషిని ఎలా ఉన్నావు అని అడగాల్సింది పోయి ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే మాట్లాడుతున్నాను. సంజయ్ భార్యగా మాట్లాడుతున్నాను. భార్య 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 అని ప్రతిసారి అంత నొక్కి చెప్తున్నావేంటి? ఇష్టం లేకుండా తాళి కట్టించుకుంటే అది అసలు పెళ్ళే కాదు. సంజయ్కి భార్యనైపోయాను అని నాతోనే చెప్తున్నావా? నన్ను ఎంత ప్రేమించావో అంతగా అవమానించాలని చూస్తున్నావా? నేనేం నిన్ను అవమానించట్లేదు జ్యోతి. ప్రాక్టికల్ సిచ్యువేషన్ నువ్వు తప్పకుండా అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఏంటి ప్రాక్టికల్? మీ నాన్న నందిని కలిసి నా మీద తప్పుడు కేసులు పెట్టి భయపెడితే ఆ భయానికి నువ్వు లొంగిపోయి సంజయ్తో తాళి కట్టించుకున్నావు. ఇప్పుడు నేను కూడా ఆ భయానికే లొంగిపోయి నా దారేంటో నేను చూసుకోనా? దీన్నేమంటారో తెలుసా? ద్రోహం అంటారు, మోసం అంటారు. నన్ను ఎవ్వరు మోసం చేసినా నేను సహిస్తాను, కానీ నువ్వు మోసం చేస్తే మాత్రం నేను సహించలేను. ఎందుకంటే నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను. నువ్వు కూడా నన్ను ప్రేమించావు, అర్థమవుతుందా? ప్రేమించాను, కానీ ఓడిపోయాను. నేను ఓడిపోవటానికి మోసం, ద్రోహమని అంతంత పెద్ద మాటలనకు.
నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. లైఫ్లో ఎన్నో ఊహించుకుంటాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, అవన్నీ నెరవేరాలని కోరుకుంటాం. కానీ మన ఫేట్లో కొన్ని నెరవేరువు. అవి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దయచేసి నన్ను మర్చిపో. నీ మాటలతో నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నేను నిన్ను మర్చిపోలేను. అది ఎప్పటికీ జరగదు. జరగాలి. కష్టమైనా సరే మర్చిపోవాలి. నన్ను ప్రేమించడం మానే. ఏంటి? ప్రేమించడం మానేయాలా? నేనెంత ప్రేమించానో అంతకంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన నువ్వు ఇప్పుడు ప్రేమించడమే మానేయమంటున్నావా? ఈ ఒక్క మాట నాకు ఎలా వినిపిస్తుందో తెలుసా? రే, నా వెంట పడకు, చచ్చిపోరా అన్నట్టు వినిపిస్తుంది. చచ్చిపోమంటావా? రే, ఒకసారి అలాంటి పిచ్చి పనే చేశావు. మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తే అత్త ఎమిది ఒట్టు, అత్త ఎమిది ఒట్టు, అత్త ఎమిది ఒట్టు. సంజయ్ నా మెళ్ళో తాళి కట్టాడ్రా. తాళి బొట్టుకు ఏ ఆడపిల్లైనా కట్టుబడి ఉండాల్సిందే. చదువుకున్నవాడివి, అర్థం చేసుకోవాల్సింది పోయి ఇంత ఫూలిష్గా ఆలోచిస్తావా? నా జీవితం ఇప్పుడు సంజయ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. నేను తనతో సంతోషంగా ఉండాలని, వాళ్ళ మాటకు నేను ఎక్కడ ఎదురు చెప్తానునని మా అమ్మను ఒక చోట లాక్ చేసి ఉంచాడు మా నాన్న. ఆ విషయం అత్తయ్యతో చెప్పుకోకుండా నన్ను ఎమోషనల్గా లాక్ చేస్తున్నారు. ఇటు నేను నరకం అనుభవిస్తూ, అటు నువ్వు నరకం అనుభవిస్తూ ఇద్దరి జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలి? అయితే వీటన్నిటికీ పరిష్కారం మన ప్రేమని మర్చిపోవడమా, ప్రేమించడం మానేయడమా? బాగానే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నావు, కానీ నేను అలా కాంప్రమైజ్ అవ్వలేను. మా అమ్మని ఎంత ప్రేమిస్తున్నానో అంతలా నిన్ను ప్రేమించాను. నా లైఫ్లో మా అమ్మని మర్చిపోవడం ఇంపాసిబుల్ కదా, నువ్వు కూడా అంతే. నీతో మాట్లాడకుండా ఉండడం, మన ప్రేమని మనసులో నుంచి తీసేయడం, మన జ్ఞాపకాలని మర్చిపోవడం జరగదు. నాకది సాధ్యం కాదు. రే, నా మెళ్ళో మంగళసూత్రాలు చూసైనా మనం ఎప్పటికీ కలవలేమని అర్థం చేసుకోరా? అంటే ఈ మంగళసూత్రాలే అడ్డుగా మారే. నీ గౌరవం, భయం అన్నీ ఈ తాళి గురించే కదా. అయితే దాన్ని తెంచి పడేద్దాం. తీ, మెళ్ళోంచి తీసి హుండీలో పడే. తీ. రే, రే, నీకేమైనా పిచ్చ కింద? నువ్వేనా ఇలా బిహేవ్ చేస్తుంది? ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నన్ను కలవాలని చూడకు. సంజయ్ మనల్ని ఇప్పుడు ఇలా చూసినా చాలా పెద్ద గొడవ జరగచ్చు. మా నాన్నకు తెలిసిపోతుంది. అనవసరమైన గొడవలు వద్దు. ముందు నువ్వు ఇంటికెళ్ళు. నేను వెళ్ళను. నాకు నువ్వు కావాలి. నీకోసం నేనున్నాను రా అని ఒక్క మాట చెప్పు. గొడవ చేయకుండా నీకోసం ఎన్ని రోజులైనా ఆగమన్నా ఆగుతాను. నేను అలా చెప్పలేనురా. నా లైఫ్ ఇప్పుడు నా చేతుల్లో లేదంటే వినవేంట్రా? లక్ష్మి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? లోపలికి వెళ్ళి చూద్దాం. అరే జ్యోతి, ఇంత బతిమలాడుకుంటూ చెప్తున్నా అర్థం చేసుకోవేంట్రా? లక్ష్మి, ఐ లవ్ యూ. ఈ ప్రేమ లేకపోతే, ఈ ప్రేమ దక్కకపోతే నేను మనశ్శాంతిగా బతకలేను. ఇది నువ్వు అర్థం చేసుకో. రే, నేను చెప్పేది వినరా? అరే, సంజయ్ వస్తున్నాడు. తప్పుకోరా.
పోరా వెళ్ళు. లక్ష్మి ఇక్కడున్నావా? ఆ, ఆ, పూజ ఇంతసేపు పట్టిందా? ఆ, అది పూజ ఎప్పుడూ అయిపోయింది. మరి అది ప్రదక్షిణలు చేశాను, ఓ అందుకే టైం పట్టింది. పూర్తయిపోయింది కదా? ఆ, అయిపోయాయి. మరి బయలుదేరదామా? 1 minute. మీరు దేవున్నట్టు నమ్మరు, ఇది నా కోసం. ఓకే. ఓకేనా? వెళ్దామా? లక్ష్మి రా. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే, ఒంటరినై మిగిలానే. కనబడవా కనబడవా, కన్నీరై మిగిలడతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా. కనబడవా కనబడవా, శిథిలం చేసి పోతావా, గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా. లక్ష్మి, నేను నిన్ను మర్చిపోవాలని నువ్వు వాడితో అలా ప్రవర్తిస్తున్నావు. నేను నిన్ను మర్చిపోవడం ఇంపాసిబుల్. ఐ లవ్ యూ లక్ష్మి, ఐ లవ్ యూ. మేడం జ్యూస్. తులసి, నా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో, నా డైట్ ఏంటో నెమ్మదిగా నీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఫాలో అయిపో. అలాగే మేడం. లక్ష్మి వచ్చేసారా? కొత్త జంట మీరిద్దరు ఎలా గుడికో షాపింగ్కో వెళ్ళొస్తుంటే నేనెంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో తెలుసా? వెరీ గుడ్. లింక్ కాస్త గట్టిగా ప్రెస్ చేయి. అలాగే. నందిని, ఏంటా పగరు? మైండ్ యువర్ వర్డ్స్. నందిని, తులసి తులసి, ఇది మా ఇల్లు. మా మధ్య ఏం జరిగినా అది మేం సర్దుకుంటాం. మధ్యలో నువ్వు తలదూర్చి నా ఆడపడుచుని నిలదీయాల్సిన అవసరం లేదు.